మీడియా మిత్రులందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు నల్గొండ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ నందు డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్, రీజనల్ సెంటర్స్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్, అలాగే స్టడీ సెంటర్ ఉన్నటువంటి కౌన్సిలర్స్, జాక్టోస్ ముఖ్యంగా అందరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా అడ్మిషన్ ప్రక్రియ ఈసారి న్యాక్ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అడ్మిషన్ పోతున్నాం. ఈ అడ్మిషన్ మనం ఏ విధంగా చేయాలి, మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మీటింగ్ పెట్టుకుంటామో ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగానే వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 అధ్యయన కేంద్రాల జాక్టోలు వచ్చారు, అలాగే కౌన్సిలర్స్ వచ్చారు. ఆ సమావేశం ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ ఇవాళ మధ్యాహ్నం వరకు జరుగుతుంటుంది. అడ్మిషన్ ఏ విధంగా చేయాలి, అడ్మిషన్ ప్రారంభమైంది, ఇలా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను చదువుకే విధంగా దూర విద్యను దగ్గర ఎట్లా చేయాలి అనే భాగంగా అందరూ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందరి కౌన్సిలర్ అభిప్రాయం, జాక్టోల అభిప్రాయం అందరికి తీసుకొని అడ్మిషన్ ముందుకు ఏ విధంగా పోతామో ఈ విధంగా మనం తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధారాణి మేడం ఆధ్వర్యంలో మళ్ళీ వైస్ ఛాన్సలర్ రిజి గారు, అలాగే అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారు, అలాగే అడ్మిషన్ ఎస్ఎస్బి డైరెక్టర్ ఎల్వి రెడ్డి గారు అందరూ కలిసికట్టుగా ఇవాళ అడ్మిషన్ ప్రక్రియ భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇన్ఛార్జీలు వేసుకొని మరి ఏ జిల్లాకి ఎవరు పోవాలి, అడ్మిషన్ ఏవి చేయాలి, ఏ విధంగా చేయాలనే ప్రక్రియలో భాగంగా ఇవాళ మనం నల్గొండ రావడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, అంబేద్కర్ యూనివర్సిటీ అంటే అతి దగ్గరగా అంటే అతి తక్కువ ఫీజులో విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. మనం గంటబద్ధంగా చెప్తున్నాం. విద్యార్థులు చెల్లించే 2000 అతి తక్కువ ఫీజు, మినిమం ఫీజు తోటి వాళ్ళకు బుక్స్ ఫ్రీగా ఇచ్చి క్లాసెస్ ఫ్రీగా చెప్పించేసి, అంటే బుక్స్ క్లాసు రెండు సమానం అయిపోతాయి. మీరు కట్టిన ఫీజు బుక్స్కు క్లాస్కి అయిపోతుంది. అంటే అర్థమైంది, మనం ఉచిత విద్యను అందిస్తున్నట్టే. కాబట్టి దీనిలో భాగంగానే అందరు చెప్పేది ఒకటే, మీరు వాళ్ళ దేశవ్యాప్తంగా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, అతి తక్కువతో విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయం ఎక్కడైనా ఉన్న దేశంలో అంటే అవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. మనకు తెలుసు పీజీ యూజీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, ఆన్లైన్లో అడ్మిషన్ జరుగుతున్నాయి. మీకు ఏ విధంగా క్లారిఫికేషన్ డౌట్స్ ఉన్నాయంటే ఆన్లైన్లో కానీ ఇక్కడ స్టడీ సెంటర్ దగ్గర ఉన్న స్టడీ సెంటర్లో పోతే కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా జాక్టోలు, మా కౌన్సిలర్స్ రెడీగా ఉన్నారు క్లారిఫై చేయడానికి. కాబట్టి విద్యకు దూరమైన వాళ్ళని దగ్గర చేసుకుంటూ, అలాగే అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా మళ్ళీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు నల్గొండ జిల్లా ముందంజలో ఉంది. అది రిజిస్టర్ మేడం సుధారాణి గారు చెప్పారు క్లియర్గా. అలాగే యూనివర్సిటీలు అందరికీ తెలుసు. దానికి కష్ట ఫలితం మరి జిల్లాలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు, జాక్టోస్, కౌన్సిలర్లు వాళ్ళ కష్టం. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తుంటా, మీడియా మిత్రులు ఇచ్చే సపోర్ట్, మీడియా మిత్రులు ఇచ్చే పబ్లిసిటీ వల్లనే ఇవాళ నల్గొండ జిల్లాలో అడ్మిషన్లు ముందుకున్నాయని చెప్పి చెప్తాం. ఇలా ఎంతోమంది కౌన్సిలర్స్, ఇవాళ మా జగదీష్ లేడు, మా అంజయ్ గారు కానివ్వండి, జ్వాల గారు కానివ్వండి, కలిమిద్రి కానివ్వండి, బాలాజీ గారు కానివ్వండి, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు జాక్టోలు అందరూ కూడా మరి ఇక్కడ మా కౌన్సిలర్స్ పద్మ మేడం, ఉమామహేశ్వరి, అలాగే హరిత, చాలామంది కౌన్సిలర్స్ కూడా మరి ఒక్కొక్క కౌన్సిలర్ మినిమం 50 మందిని జాయిన్ చేస్తున్నారు. అదే ప్రక్రియ కూడా ఈసారి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే మీకు కూడా యూనివర్సిటీ మీకు అబ్జర్వర్ ఇస్తుంది, రెమ్యునరేషన్ ఇస్తుంది, అలాగే మీకు వాల్యుయేషన్ ఇస్తుంది. అన్నీ కూడా మీకు యూనివర్సిటీ మీకు సార్వత్రిక విశ్వవిద్యాలయం నల్గొండ అధ్యయన కేంద్రానికి ఈరోజు వచ్చేసిన రిజిస్ట్రార్ మేడం, ఆన్లైన్ అటెండ్ అయిన రిజిస్ట్రార్ మేడం గారికి, సుధారాణి మేడం గారికి, అట్లే అడ్మిషన్ల ప్రక్రియ లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ పి ధర్మానాయక్ సార్ గారికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం లోపల కొన్ని ముఖ్య సలహాలు, సూచనలు పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. ప్రథమంగా ఏంటంటే, ఇక్కడ ఆన్లైన్ చేసిన పిల్లలు ఎవరు కూడా కాలేజీకి వచ్చి చాలామంది వెరిఫై చేయించకుండా అడ్మిషన్ క్లోజ్ చేసుకుంటారు. ఆన్లైన్లో చేసి మాకు అడ్మిషన్ అయిపోయింది అనుకుంటారు. అట్లా కాదు, వచ్చి ఇక్కడ వెరిఫై చేయించుకున్న తర్వాతనే అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. అది విద్యార్థులు గమనించాలి. అట్లే మన నల్గొండ అధ్యయన కేంద్రానికి సంబంధించి 10 స్టడీ సెంటర్లు ఉన్నాయి. 10 స్టడీ సెంటర్ లోపల మనకి ఇక్కడ యూజీ ప్రోగ్రామ్ సంబంధించిన ఎగ్జామ్స్, అడ్మిషన్లు అక్కడ అవుతున్నాయి. అక్కడ వాళ్ళు ఇక్కడ ఏం చేయాలంటే, మన నల్గొండ రీజనల్ సెంటర్ లోపల మాత్రమే పీజీ అడ్మిషన్లు, ఎగ్జామ్స్ ఇక్కడ అవుతుంటాయి. మిగతా సెంటర్లో వాళ్ళు ఏం చేయాలంటే యూజీతో పాటు పీజీ కూడా అడ్మిషన్లను పిల్లల్ని ప్రోత్సహించాలి. యూజీ అయిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా పీజీ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలి. అట్లయితేనే మనకి ఇక్కడ అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుంది. అట్లే మనకి ఇక్కడ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. చాలా స్టడీ సెంటర్ లోపల పిల్లలకు తెలవట్లేదు. అక్కడ రూరల్ ప్రాంతం లోపల ఉన్న మిగతా 9 సెంటర్ లోపల పిల్లలకి ఏంటంటే ఈ యూజీ పీజీతో పాటు డిప్లొమా కోర్సులు పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు. అవి చాలా యూస్ఫుల్, జాబ్ ఓరియంటెడ్. ఆ విషయం పిల్లలకు తెలవట్లేదు. మొత్తంగా 5 పీజీ డిప్లొమా కోర్సులు స్టార్ట్ అయినాయి. వాటి లోపల కూడా మన అడ్మిషన్లు ఎక్కువ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడనే ఎగ్జామ్స్ అంటుంటుంది, ఇక్కడనే రాసుకోవచ్చు. పిల్లలందరికీ యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ సంబంధించి మనకు ఎన్జీ కాలేజ్ లోపల కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 49 క్లాస్ రూమ్లు వస్తున్నాయి. అందులో లోపల ల్యాబ్స్ ఉన్నాయి, కొత్త ల్యాబ్లు సెట్ అవుతున్నాయి.
కాబట్టి రెగ్యులర్ పిల్లలతో పాటు మనకు ఓపెన్ డిగ్రీ సంబంధించిన పిల్లలు కూడా పూర్తి స్థాయి లోపల ల్యాబ్లో క్లాసులు కానీ ఎగ్జామ్ కానీ నడుస్తుంటాయి. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా మన క్లాసులు కానీ ఎగ్జామ్ కానీ ఒకటో రెండో వచ్చి మళ్ళీ మిగతా మరి రావట్లేమో అని ఇబ్బంది పడకుండా వచ్చి ల్యాబులు చేసుకోవాలి, ఎగ్జామ్ రాసుకోవాలి. నిన్న ఒక అమ్మాయి ఎగ్జామ్కి వచ్చి ఏంటంటే నేను ఆమె ఆల్రెడీ రెగ్యులర్ డిగ్రీ అయిపోయింది, ఓపెన్ డిగ్రీ చేస్తుంది. ఓపెన్ డిగ్రీ లోపల జియాలజీ తీసుకుంది. ఏమన్నదంటే నాకు జియాలజీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ సార్, నాకు ఎక్కడా లేదు, రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ లోపల ఎక్కడ కూడా జియాలజీ, నేను జియాలజీ చేస్తున్నాను హ్యాపీగా చెప్పింది. అట్లా ఏమన్నా మా దగ్గర రెగ్యులర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉందామంటే సార్ మీది అయిపోగానే నేను రెగ్యులర్ కెమిస్ట్రీ కూడా జాయిన్ అవుతున్నది. అంటే పిల్లలకి ఏమవుతుంది ఇక్కడ రెగ్యులర్ ఓపెన్ అనేది తారతమ్యం లేకుండా రెండింటిని ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి రెండింటిని మనం ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తూ పీజీ అడ్మిషన్లు, డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లు ఇవన్నీ కూడా ఒక ఫ్లెక్సీ సంబంధించిన మ్యాటర్ తయారు చేస్తాను. మన సెంటర్స్తో పాటు మిగతా 9 సెంటర్ల వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ ఫ్లెక్సీని ఆ స్టడీ సెంటర్ లోపల అట్లా నియర్ బై బస్ స్టాండ్ల దగ్గర అక్కడ పెట్టేస్తే పిల్లలు చూసుకొని అడ్మిషన్లు అవుతారు. ఎందుకంటే మన దగ్గర పీజీ కోర్సులు చాలా ఉన్నాయి. ఒక సైన్స్ సంబంధించిన బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవి తప్ప ఆర్ట్స్ సంబంధించిన అన్ని కోర్సులు ఉన్నాయి. మ్యాథ్స్ ఉంది, స్టాట్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు తెలవట్లేదు. కొంతమంది ఫోన్ చేశారు మాకు ఈ సబ్జెక్ట్ ఉందా లేదా అని అడుగుతారు. అదే మనకు అన్ని సెంటర్ లోపల పిల్లలకి ఇన్ఫర్మేషన్ పాస్ అయితే వాళ్ళంతా ఆన్లైన్ చేసుకుంటారు. ఆన్లైన్ చేసుకున్న పిల్లలు ఏంటంటే మనకి ఇక్కడ వచ్చి మనం వెరిఫై చేసుకోవాలి. యూజీ వరకు మాత్రమే యూజీ కోర్సులు ఉన్న ఆ సెంటర్ లోపల వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఆ వెరిఫై చేసుకుని అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. దాదాపు సగం మంది పిల్లలు కూడా ఇట్లా చేయట్లేరు. ఈ విధంగా మనకు అడ్మిషన్ల ప్రక్రియ అనేదాన్ని మన తెలంగాణ స్టేట్ లోపల ఈసారి ఆంధ్రతో పాటు పోటీగా మనం ఎక్కువ అడ్మిషన్లు చేద్దాం. అట్లే తెలంగాణ లోపల నల్గొండ ఆర్సీసీ తరపున మనం ప్రథమ స్థానం నుంచి మన మీద నమ్మకం పెట్టిన ధర్మనాయక్ సార్ కానీ, సుధారన్ మేడం కానీ వీళ్ళందరికీ కూడా మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. దాని తగ్గట్టు మనం అడ్మిషన్లు ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ. ఒకేసారి చేసుకోవచ్చు, మాకు తీసే అవసరం లేదు, మాకు తీసే అవసరం లేదు. ఎవరికైనా చెప్పండి, ఇది మాత్రం మెయిన్ పబ్లిసిటీ. మీడియా మిత్రులు తెలిసి తినాలి. రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూ ప్యారలల్గా ఇంకో డిగ్రీ చేసుకోవచ్చు. ఇది యూజీసీ గత సంవత్సరం ఇచ్చింది, చాలా మంది తెలియదు. రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇక్కడ ఎవరైతే అంబేద్కర్ యూనివర్సిటీలో రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూ బయట కూడా ఎవరైనా డిగ్రీ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ పీజీ చేసుకుంటూ అక్కడ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. అది యూజీసీ ఇచ్చిందే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, యూజీసీ క్లియర్గా ఇచ్చింది. రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూ డ్యూయల్గా ఇది కూడా చేసుకోవచ్చు, ప్యారలల్ డిగ్రీ 2 డిగ్రీలు ఒకేసారి పొందొచ్చు. కాబట్టి ఇది దయచేసి ఇది కూడా పబ్లిసిటీ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ.